టుడే మనం 15 క్వెషన్స్ చూద్దాం. దేంట్లో నుంచి 70 సారి ఆర్‌పీఎఫ్ ఎస్ఐ నుంచి ఏ క్వెషన్ అయితే ఇచ్చాడో అవే చాప్టర్ వైస్‌గా డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇది మన గ్రూప్ డి 15 సమ్స్ లాగే చేస్తున్నాను. సో, చూద్దాం ఫస్ట్ క్వెషన్. గివెన్ దట్ 87 పవర్ 0.27 ఈక్వల్ టు x, 87 0.15 ఈక్వల్ టు y అండ్ x పవర్ z ఈక్వల్ టు y పవర్ 6. x power z equal to y power 6 that the value of z is close to అని అడిగాడు. అంటే x వాల్యూ ఎంత ఇచ్చాడంట, y వాల్యూ ఎంత ఇచ్చాడంట. సో x పవర్ z ఈక్వల్ టు అంటే x పవర్ z ఈక్వల్ టు y పవర్ 6 అన్నాడు. సో ఇలాంటి లెక్కలు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్లు రాసుకోవాలి. సో 87 0.27 పవర్, ఓకే, దీన్ని x అనుకుందాం. ఓకే, ఇంకోటి ఏంటిది y పవర్, y ఏమి ఇచ్చాడు 87 0.015. సో ఇక్కడ బేసులు కామన్గా ఉన్నాయి. ఓకే, బేసులు కామన్గా ఉన్నాయి. ఈ ఫామ్లో రాద్దాం. అప్పుడు బేసులు కామన్గా ఉంటే ఏంటి, ఏ పవర్ m ఏ పవర్ n ఎలా రాసుకుంటాం, ఏ పవర్ m ప్లస్ nగా రాసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. 87 వాడేమి ఇచ్చాడు x పవర్ z అంట. సో x ఏంటిది మనకు వాల్యూ 0.27 ఇంటూ z ఈక్వల్ టు 87 పవర్ 0.15 ఇంటూ 6 y పవర్, ఇది మొత్తం వైవి పవర్ 6 ఇలా రాసుకోవాలి. సో బేస్లు ఈక్వల్ అయినప్పుడు ఇవి కూడా ఈక్వల్ అవుతాయి. సో 0.27 z ఈక్వల్ టు 0.15 ఇంటూ 6 ఎంత వచ్చింది, ఏకం కొట్టేద్దాం. ఇక్కడ 2 పాయింట్లు కామన్గా ఉన్నాయి కాబట్టి 2 పాయింట్లు తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు 3 ఏకం, 3 5లు 3 9లు, మళ్ళీ 3 ఏకం, 3 3లు 3 2లు. సో ఇప్పుడు ఎంత ఉంది, ఇంకా 3z ఈక్వల్ టు 10, z ఈక్వల్ టు 10/3. 10/3 అంటే వాల్యూ ఏంటిది 3.33. సో బేసులు కామన్గా ఉన్నప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో అలా రాసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం x పవర్ z, ఈ వాల్యూ మొత్తం x పవర్ z రాసుకున్నా, y పవర్ 6 ఈ వాల్యూ మొత్తం y పవర్ 6 రాసుకున్నాం. సో బేసులు కామన్గా ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇలా చేశాను. 10/3 వచ్చింది. 10/3 అంటే 3.33. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 6 అండ్ y ఈక్వల్ టు 3 మైనస్ రూట్ 6 ఇలా ఇచ్చాడు. x వాల్యూ 3 పవర్ రూట్ 6 అండ్ y వాల్యూ 3 మైనస్ రూట్ 6. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే కొన్ని వాల్యూలు ఇచ్చి వాటి యొక్క స్క్వేర్లు కనుక్కోమన్నాడు అనుకో, జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, 2 రాసుకుని 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాసుకోవడమే. 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే ఏంటిది ఇక్కడ 9. సో 3 స్క్వేర్ ప్లస్ b ఏముంది రూట్ 6. ఓకే, రూట్ 6 స్క్వేర్ ఇంటూ 2. 9 ప్లస్ రూట్ 6 హోల్ స్క్వేర్ అంటే ఎంత రూట్ 36. లేదంటే సపోజ్ రూట్ 2 స్క్వేర్ ఉందనుకో, ఇచ్చిన వాల్యూని ఆన్సర్ అంటే 2. ఇప్పుడు రూట్ 3 స్క్వేర్ అనుకో, ఇచ్చిన వాల్యూని ఆన్సర్ 3. అలా రూట్ 6 స్క్వేర్ అన్నప్పుడు ఆన్సర్ ఏంటిది 6. సో 2 ఇంటూ 9 ప్లస్ 6 ఎంత, 9 ప్లస్ 6 15, 15 ఇంటూ 2 30 మన ఆన్సర్. ఎక్స్ వాల్యూ 3 ప్లస్ రూట్ 6 లేదా ఏదైనా ఇవ్వచ్చు, 2 మైనస్ రూట్ 3. ఓకే, ఇక్కడ 2 ప్లస్ రూట్ 3 ఇలా ఇచ్చాడు అనుకో, వాడి వాల్యూ అడుగుతాడు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అన్నప్పుడు మనం ఏం ఫార్ములా వేయాలి, జస్ట్ 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 3 7, 7 ఇంటూ 2 14 అంత అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates 75% ఆఫ్ ద ఓట్స్ ఎలిజిబుల్ ఓటర్స్ కెన్ క్యాస్ట్ దేర్ ఓట్స్. అంటే ఒక ఎలక్షన్ జరిగిందంట, ఇద్దరు పార్టిసిపేట్ చేశారంట. సో టోటల్ 75% ఓట్స్ ఎలిజిబుల్ ఓటర్స్ ఓటు వినియోగించుకున్నారంట. దాని తర్వాత 6% ఆఫ్ దెమ్ ఓట్స్ క్యాస్ట్ వర్ ఇన్వాలిడ్. సో వేసిన 100% ఓట్లలో 6% ఓట్లు ఇన్వాలిడ్ అయిపోయినాయి అంట. ఏ క్యాండిడేట్ గాట్ 15228 ఓట్స్ అంటే
1528 ఓట్లు వచ్చినాయంట. అవి ఎంతకి ఈక్వల్ అంటే 90% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్కి ఈక్వల్ అంట. ఫైండ్ ద టోటల్ ఎలిజిబుల్ ఓట్స్. టోటల్ ఎలిజిబుల్ ఓట్స్ అడిగినప్పుడు సింగిల్ లైన్లో మనం ఆన్సర్ రాసేయచ్చు. ఎలా? ఎక్స్ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో ఫస్ట్ ఇచ్చిన డేటా చూద్దాం. 75% ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్ అంటే ఎంతమంది ఓటేసినట్టు? 75% ఓటేశారు. 75% ఓటేశారు, అదే రాసుకున్నాం. దాని తర్వాత 6% ఓట్స్ ఆఫ్ దెమ్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 100లో 63% ఓట్స్ 100లో 6% ఓట్స్ ఇన్వాలిడ్ అయితే వ్యాలిడ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 94 ఓట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ cast their votes and a candidate got 15228 votes which is 90% of the votes. అంటే ఒక క్యాండిడేట్ 90% ఓట్లతో పొందాడంట. అవి ఏంటంటే 15, 2, 2, 8 ఇలా రాసుకోవాలి. టోటల్ ఓట్స్ ఇవి, వ్యాలిడ్ ఓట్స్ ఇవి, ఇన్వాలిడ్ ఓట్స్ ఇవి. ఒక క్యాండిడేట్ పొందింది అవి మొత్తం నెంబర్, ఇంత నెంబర్ పొందాడంట. సో అంటే ఈ టోటల్ వాల్యూ ఉన్నాయి కదా, ఇది మొత్తం వచ్చేది కాబట్టి ఆ టోటల్ వాల్యూ ముందు రాసుకోవాలి. ఇలా సింగిల్ లైన్ ఆన్సర్స్ మనకు బెస్ట్. సో ఇప్పుడు కొట్టేద్దాం. 25 ఎక్కం 3, 4, ఈ 0, ఈ 0, ఇక్కడ 2 ఎక్కం 2, 47, 2, 50. ఓకే, ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. కింద నవతలు పట్టుకోదాం. 3 × 47 × 9 x ఈక్వల్ టు 15228 × 4 × 5 50 × 10. ఎన్ని సున్నాలు ఉంటాయి మొత్తం? 4 5లు 20. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇగో 10, ఇక్కడ ఒక 0. ఆప్షన్లో 3 సున్నాలు ఉండాలి. ఓకే, ఆప్షన్లో 3 సున్నాలు ఉండాలి. చూద్దాం. సో ఇక్కడ లేవు 3 సున్నాలు, ఇక్కడ లేవు 3 సున్నాలు. ఫస్ట్ కొట్టేద్దాం. 9 ఎక్కలను పోయేలోని చూద్దాం. 8, 2, 10, 10, 2, 12, 12, 1, 5, 17, 1, 18. 9లో పోయింది ఇది. 9 ఎన్నిసార్లు పోతుంది? 9 1లు 9, ఇంకెంత ఉంటుంది? 62 ఉంటుంది. 9 6లు 54, ఇంకెంత? 82 ఉంటుంది. 9 9లు 81, 9 2లు 18. ఓకే, మళ్ళీ ఇంక ఇక్కడేమి ఇచ్చాడు? 3 ఎక్క పొడిచాడు. చూద్దాం. 9 2 11, 11 1 12, 12 6 18. 3 ఎక్కలో కూడా పోతుంది. 3 ఇదంతా 3 5లు 15, 1 మిగిలింది. 3 6లు 18, 3 4లు 12, 3 4లు 12. సో మనకి ఎంత వచ్చింది? ఇంకెంత ఉంది? ఇంకా 47 ఉంది. 47 దీంట్లో పోతే చెక్ చేద్దాం. 47 7లో 4 ఎక్కడ వచ్చింది మనకి? 7 ఎక్కలో 4 ఎక్కడ వస్తుంది? ఉంటే 7 2 14 దగ్గర వచ్చింది. 7 2 14 దగ్గర అంతే. లేదా 2 మిస్ అయిందనుకో, 7 × 12 84 చేస్తే 2తో చెక్ చేయాలి, లేదా 12తో చెక్ చేయాలి. ఎందుకు? మనకు 4 అక్కడే వస్తుంది కాబట్టి. సో 47 2 7 2 14 94 వస్తుంది. సో ఇప్పుడు 47 12 చెక్ చేస్తాం. 7 12 84, 4 14లు 14 48 1 8 56 సరిపోయింది. 48 12 సార్లు పోయింది. ఇప్పుడు ఎంత ఉంది? ఇంకా 12 × 4 × 5 ఇది మొత్తం మల్టిప్లై చేస్తాం. 12 × 2000, 12 2 24. సో ఇదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ లెక్క ఇప్పుడు చూద్దాం. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ two candidates, 80% of the voters cast their votes, out of which 53 were invalid. Not percentage, 53 votes were invalid. The winning candidate got 48% of all number of voters in the list and he won by 1013 votes. The number of voters on the voter list is. సో ఇద్దరి మధ్య ఎలక్షన్ జరిగినాయి అంట. 80% ఆఫ్ ఓటర్స్ ఓటేశారంట. అంటే 100లో 80% ఓట్స్ మాత్రమే ఓటేశారు. అంటే వాళ్ళ ఓట్లు ఎంతకి ఈక్వల్ అవ్వాలి? ఖచ్చితంగా 80%కే ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో వేసిన ఓట్లలో 53 ఇన్వాలిడ్ అంట. విన్నర్ ఎన్ని పొందాడు? విన్నర్ 48% ఓట్లు పొందాడు. అందరు వేసిన ఓటర్లో 48% ఓట్లు పొంది
సో ఇంకేం చేశాడు, 48% ఓట్లు పొందాడు. సో అప్పుడు ఎన్ని ఓట్స్‌తో గెలిచాడు? 1013 ఓట్స్‌తో గెలిచాడు కదా! సో ఇప్పుడు చూద్దాం ఎలా ఫార్మ్ చేయాలి ఈక్వేషన్ అని. సో టోటల్ వేసిన ఓట్స్ ఎన్ని? 80%. సో 80% ఓట్లకే మిగతాది మొత్తం ఈక్వల్ అవ్వాలి. ఓకే. ఎందుకంటే టోటల్ వేసిన ఓట్ షేర్ మొత్తం 80%. కాబట్టి 80% వేసుకున్నాను. దాని తర్వాత 53 ఓట్స్ ఫర్ ఇన్వాలిడ్ అది రాసుకున్నాను. విన్నింగ్ క్యాండిడేట్ ఎంత కొట్టాడు? 48% కొట్టాడు. మరి లూజింగ్ క్యాండిడేట్ ఎంత కొట్టాలి? 48% కంటే తక్కువ కొట్టాలి. ఎందుకు? విన్నింగ్ క్యాండిడేట్‌కి, లూజింగ్ క్యాండిడేట్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 10, 13. 10, 13 అంటే ఎలక్షన్ 48% ఓటుతో ఎలా గెలిచాడంటే విన్నరు 48% ఓట్స్ పొంది ఓడిపోయినోడి కంటే 10, 13 ఓట్లతో ఎక్కువ గెలుపొందాడు. సో కాబట్టి మనం ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి? 80% ఈక్వల్ టు 53. టోటల్ ఓట్స్ ఈక్వల్ టు 53 విన్నర్ ఓట్స్, లూజర్ ఓట్స్. 53 ఏమో ఇన్వాలిడ్, ఈ ఏమో 48 ఏమో విన్నర్ ఓట్స్. 48%, 10, 13 ఏమో లూజర్ ఓట్స్. ఈ మొత్తం కలుపుకుంటే మనకి 80% రావాలి. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు పర్సంటేజ్ చూద్దాం. 48%, 48 అంతా 96. ఓకే, ఇది 96%. ఇప్పుడు ఎంత ఉంది ఇంకా? 53 - 10, 13 ఎంత? 10, 13 నుంచి 53 తీసి 10లో 3 నుంచి 3 పోతే 0, 15 నుంచి 5 పోతే 6, 9, 960 ఉంది అంటే పక్కన. సో దీన్ని అవతల తీసుకొద్దాం, దీన్ని అవతల తీసుకెళ్దాం. ఓకే, ఇది -960 ఎందుకంటే దీంట్లో నుంచి ఇది మైనస్ చేసాం కాబట్టి -960. ఓకే, 96 దీని అవతల తీసుకొచ్చి దీని అవతల తీసుకెళ్దాం. 96 - 80 ఈక్వల్ టు 960. 16 ఈక్వల్ టు 960 అంటే 16% 960 అయితే 100% ఎంత? సో 16 960లో 60 సార్లు పోయిద్ది అంటే 16 × 60 ఈక్వల్ టు 960. సో ఇప్పుడు 100 × 60 ఏమైద్ది? 6000. ఓకే, 16% 960 అయితే 100% ఎంత? 6000. ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ 3 years ago and 2 years ago whose current population is increasing the rate of 25% every year? 25% every year. కరెంట్ పాపులేషన్ ఎంత అంట? కరెంట్ పాపులేషన్ ఈజ్ 18,000 ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ 25% ఎవ్రీ ఇయర్. అంటే వాడు ఎప్పుడు అడుగుతున్నాడు మనల్ని? 3 years పాపులేషన్ యొక్క డిఫరెన్స్కి 2 years పాపులేషన్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అది ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 25% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎలా రాసుకుంటాం? ఫస్ట్ స్టెప్స్ ఎలా రాస్తామంటే 3 yearsకి ఎలా ఎంత ఇంక్రీజ్ అయింది. సో ప్రజెంట్ పాపులేషన్ ఎంత, 3 years ముందు ఎంత, అది మనం కనుక్కోవాలి. 3 years ముందు ఎంత ఇంక్రీజ్ అయింది? సో 25 అంటే ఎంత? 25% ఇంక్రీజ్ అయింది. ఓకే, అంటే 100 మీద 125 ఇంక్రీజ్ అయింది. అలా ఎన్ని సంవత్సరాలు ఇంక్రీజ్ అవ్వాలి? ఫస్ట్ 3 సంవత్సరాలు. ఓకే, 125 ఈక్వల్ టు 18,000. ఓకే, ఇవన్నీ అవతల తీసుకెళ్దాం. ఎందుకు? మనకి ఎక్స్ వాల్యూ కావాలి, ఎందుకంటే మనకి మొత్తం మైనస్ చేయాలి కదా. సో ఎంత అయింది అప్పుడు? 18,000 × 100/125, లేదా మనం ఇలా డైరెక్ట్గా రాసేయచ్చు. సో 18,000 × 1000/125 హోల్ క్యూబ్ రాసేయచ్చు. ఎందుకు? ఈ 3 సేమ్ వాల్యూలే కదా, దీన్ని క్యూబ్గా కూడా రాసుకోవచ్చు. సో ఇది 3 years వాల్యూ. మరి 2 years వాల్యూ ఏమైంది? 18,000 × 100/125 హోల్ స్క్వేర్. ఓకే, ఎంత అయింది? సో ఇందులో కామన్గా ఏముందంటే, ఇందులో కామన్ తీసామనుకో మనం ఏముంటుంది? 18,000 కామన్గా ఉంటుంది. ఇది 2 సార్లు కామన్గా ఉంటుంది. ఓకే, అంటే 100/125 స్క్వేర్ కామన్గా ఉంటుంది. మిగతాది మొత్తం విడిగా ఉంటుంది. మనం చూడాల్సింది 18,000. 18,000 రెండిట్లో కామన్గా ఉంది. ఓకే, వాడు ఏం చేయమన్నాడు? 3 years డిఫరెన్స్లో నుంచి 2 years డిఫరెన్స్ తీసేయమన్నాడు. ఓకే, 3 years అంటే 3 times రాసుకున్నాం, 2 years అంటే 2 times రాసుకోవాలి. రెండిట్లో కామన్గా ఏముంది? 18,000. 18,000 అంటే ఏ మల్టిపుల్ చెక్ చేద్దాం. 18,000 అంటే 9 మల్టిపుల్. 9, 9, 4, 13, 13, 1, 4, 17 కాదు. 2, 3, 7, 2, 3, 5, 5, 4, 9 ఇది. 2, 3, 5, 5, 3, 8, 8, 9, 17 కాదు.
9 ఒక 6 15 కాదు. ఉన్న ఒక్కొక్క ఆప్షన్ ఇదే మన ఆన్సర్. 25% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 66. ద రిజల్ట్ ఈజ్ సేమ్ నెంబర్. ఓకే, ఒక నెంబర్ మనం 100% అనుకున్నాం. సో 25% ఆఫ్ ఎ నెంబర్ యాడెడ్ టు 66. ఓకే, 25% నెంబర్కి 66 యాడ్ చేసామనుకో మళ్ళీ సేమ్ నెంబరే వస్తుంది. ఓకే, అంటే మొత్తం నెంబర్ మనం 100% అనుకున్నాం. ఓకే, మొత్తం నెంబర్ మనం 100%. వాడేమన్నాడు 25% ఆఫ్ ఎ నెంబర్. 100లో 25% ఎంత 25. దానికి మనం 66 యాడ్ చేస్తే ద రిజల్ట్ ఈజ్ ద సేమ్ నెంబర్. ఆ నెంబర్కి మనం 66 యాడ్ చేస్తే రిజల్ట్ సేమ్ నెంబర్ అంటే 100% రావాలి. సో ఇప్పుడు 25%కి ఎంత యాడ్ చేస్తే 100 రావాలి? 75%. సో ఈ 75% వాల్యూ 66 అనమాట. ఓకే, ఇలా రాయాలి. ఇచ్చిన నెంబర్నే 100% అనుకోవాలి. మనం అనుకున్న నెంబర్ని 100% అనుకోవాలి. ఓకే, 100%లో 25% ఎంత 25. ఆ నెంబర్కి 66 కలుపుకుంటే ద రిజల్ట్ ఈజ్ సేమ్ నెంబర్. అంటే సేమ్ నెంబర్ అంటే ఆ నెంబరే వస్తుంది. ఆ నెంబర్ ఎంత అనుకున్నాం మనం? 100% అనుకున్నాము. ఓకే, సో 25%కి ఎంత కలుపుకుంటే 100% వస్తుంది? 75% కలుపుకుంటే వస్తుంది. కానీ మనం ఎంత కలుపుకున్నాం? 66. అది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, 75% వాల్యూ 66 అయితే వాడేమడిగాడు 80% ఆఫ్ ది సేమ్ నెంబర్ ఎంత? 80% ఎంత అంటే ఆప్షన్ ఖచ్చితంగా 66 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకు? 75 66 ఉన్నప్పుడు 80 75 కంటే ఎక్కువ ఉంటుంది. 66 అని ఉంటే కొట్టేయాలి. ఇప్పుడు 66 కంటే తక్కువనే కొట్టేయాలి. సో ఒకటే తక్కువ ఉంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 66 ఇంటూ 80/75. ఓకే, ఇప్పుడు 5 వేక్కం. 5 15లు, 5 16లు. ఈ తప్పితే ఏం పోవు. 66లో ఏం మల్టిపుల్ ఉంది? 66లో 11 మల్టిపుల్ ఉంది. 11 మల్టిపుల్. 9 4 13 11 మల్టిపులా? కాదు. 4 4 8 మైనస్ 0 8 11 మల్టిపులా? కాదు. 7 4 11 మైనస్ మధ్యలో ఉంది 0 11 11 మల్టిపులే. 1 5 1 ప్లస్ 4 5 5 మైనస్ 0 5 11 మల్టిపులా? కాదు. సో అకార్డింగ్ టు 11 డివిజిబిలిటీ రూల్ 70.4 ఈజ్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ది ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ డిక్రీజెస్ బై 60%, 30% అండ్ 20% ఇన్ 3 successive months and but increased by 60% in the 4th month. What is the percentage increase or decrease at the 4th month as compared to its original price? ఒక ఫ్యూయల్ ప్రైస్ ఉందంట, అది ఫస్ట్ మంత్లో 60% తగ్గిపోయిందంట, సెకండ్ మంత్లో 30% తగ్గిపోయిందంట, థర్డ్ మంత్లో 20% తగ్గిపోయిందంట, కానీ 4th మంత్లో 60% పెరిగిందంట. సో మొత్తం ఓవరాల్ నెట్ చేంజ్ ఎంత? ఇంక్రీజా డిక్రీజా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 4th మంత్. ఫస్ట్ మంత్లో టోటల్ మనం 100 అనుకున్నాం. ఎంత తగ్గిపోయింది? 60 తగ్గిపోయింది. సో 100లో 60 పోతే ఎంత ఉంటుంది? ఇంకా 40 ఇంటూ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మంత్ 30 తగ్గిందంట. 100 మీద 30 తగ్గితే ఎంత ఉంటుంది? ఇంకా 70 ఇంటూ 100 మీద 20 తగ్గిందంట. అప్పుడు ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. నెక్స్ట్ బట్ ఇంక్రీజ్ 4th మంత్లో ఏమైంది? బట్ ఇంక్రీజ్డ్ బై 60 ఇన్ 4th మంత్. సో 100 మీద 60 పెరిగిందంట, కాబట్టి 160. ఓకే, సింగిల్ స్టెప్ లైన్స్ ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది అని. ఓకే, ఒకటి ఇది రియల్ వాల్యూ, ఇది ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ వాల్యూ. ఓకే, ఎందుకు 100 కాన్స్టెంట్, ఎంత మీద అంత తగ్గింది, ఎంత మీద అంత తగ్గింది, ఎంత మీద అంత తగ్గింది, ఎంత మీద అంత పెరిగింది అంటే ఇది కాన్స్టెంట్ వాల్యూ. కింద వచ్చేది కాన్స్టెంట్ వాల్యూ, పైన వచ్చేది పెరిగినా తగ్గిన వాల్యూ. ఓకే, 0 0 ఈ 0 ఈ 0 కొట్టేసాం, ఈ 0 ఈ 0 ఇది. ఇప్పుడు 2 ఎక్కం. ఎంత? 22 25 4 5 8 5 ఎంత ఉంది ఇంకా పైన? 2/5 ఇంటూ 7/10 ఇంటూ 4/5 ఇంటూ 8/5. సో 5 5 5 25 25 5 125 125 125 ఇంటూ 10. ఓకే, 125 ఇంటూ 10 1250. సో పైన ఇప్పుడు చూద్దాం. సింపుల్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం.
7 ఎనిమిదిలు 56, 4 రోజులు 8, 56 ఎనిమిదిలు, 6 ఎనిమిదిలు 48, 5 ఎనిమిదిలు 41, 44, 448, 448. ఓకే. అంటే 1200 రావాల్సింది 448 వచ్చింది. లాభం వచ్చినట్ట, నష్టం వచ్చినట్ట? నష్టం వచ్చినట్టు. ఓకే. ఈ లాభాలు తీసేద్దాం. సో ఇప్పుడు ఈ రెండు చెక్ చేద్దాం. 1200 రావాల్సింది 448 వచ్చింది. 2 ఎక్కం కొట్టేద్దాం. 2 2 రెళ్ళు 2 రెళ్ళు 2 రానుగులు, 2 ఆరులు 2 25. సో 600 ఇప్పుడు క్యాన్సిలేట్ చేద్దాం. పర్సంటేజ్ కాబట్టి 224/625 ఇంటూ 100. 5 ఎక్కం 25, 25 నాలుగులు 25, 25 స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఇది. ఇప్పుడు ఇది చేద్దాం. 4 నాలుగులు 16, 2 నాలుగు 8, 1 9, 4 రెండు 8. సో ఇప్పుడు ఓకే. ఓకే, చిన్న రాంగ్ స్టెప్ వేసాను, సారీ. సో ఎంత తగ్గింది అదే వేసుకోవాలి, నేను డైరెక్ట్గా వేసాను. 625, 224 తీసేద్దాం. 5లోంచి 4 పోతే 1, 2లోంచి 2 పోతే 0, 6లోంచి 401. ఓకే, 401/625 ఇంటూ 100, 4 25. ఓకే, ఇప్పుడు 4 4 4 1 4, 4 0 0, 4 4 16, 16 4/25. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తున్నాను. 16 4/25. సో 25 ఆరులు 150. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ? 6లోంచి 5 పోతే 1 0 4, 25 నాలుగులు 100. సో ఓకే, 64తో స్టార్ట్ అవ్వాలి. చూద్దాం. 64తో స్టార్ట్ అవ్వాలి. ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఇదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. ఏం లేదు, సక్సెసివ్ రాసుకున్నాను. 100కి ఫస్ట్ 60 తగ్గిద్ది అన్నాడు. 100 మీద 60 తగ్గితే 40, నెక్స్ట్ 30 తగ్గిద్ది అన్నాడు. 100 మీద 30 తగ్గితే 70, 100 మీద 20 తగ్గింది. దాని తర్వాత 4th మంత్లో 100 మీద 60 ఇంక్రీజ్ అయింది. సో ఏ స్టెప్పులు రాశాను, క్యాలిక్యులేట్ చేసుకుని క్యాన్సిలేట్ చేసుకున్నాను, ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ స్మాలెస్ట్? స్మాలెస్ట్ అంటే ఏంటిది? డిఫరెన్స్ దేనికైతే డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. స్మాలెస్ట్ అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. 29, 31 డిఫరెన్స్ ఎంత? 2. 21కి 52కి డిఫరెన్స్ 21, 52. సో 2లోంచి 1 పోతే 1, 5లోంచి 2 పోతే 3, ఇదేమో 31. ఓకే, రెండోది. 28కి 42కి డిఫరెన్స్ ఎంత? 42, 28. ఓకే, 12లోంచి 8 పోతే 4, 3లోంచి 1 పోతే 2, ఇది 14, 24, 59. సో 59లో నుంచి 24 తీసేయాలి. 9లోంచి 4 పోతే 5, 5లోంచి 2 పోతే 3. సో స్మాలెస్ట్ అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఇదేమో 2 ఉంది కాబట్టి కాదు. ఇదేమో 31 ఉంది, ఇదేమో 14 ఉంది, ఇదేమో 31 ఉంది, 35 ఉంది. డిఫరెన్స్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి ఇదే స్మాలెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ఈస్ వారీస్ ఇన్వర్స్లీ యాజ్ y³ -1. అంటే ఎక్స్ అనేది వైతో ఇన్వర్స్గా వ్యారీ అయ్యిద్దంట. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ వ్యారీస్ టు y³ -1 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వెన్ y ఈక్వల్ టు 3. అంటే ఇలా ఇన్వర్స్ అయినప్పుడు x ఈక్వల్ టు 6 అంట, y ఈక్వల్ టు 3 అంట. ఫైండ్ ద ఎక్స్ వెన్ y ఈక్వల్ టు 8. ఇది మనం చెప్పుకున్నాం. ఇన్వర్స్గా ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలని చెప్పుకున్నాం? x2/x1 ఈక్వల్ టు y2/y1. x2 వాడు ఇచ్చేసాడు, ఎంత? 6 ఇచ్చాడు. x1 మనం కనుక్కోవాలి. సో x2 ఎంత ఇచ్చాడు? 6. x1 మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, y2 లాస్ట్ ఇచ్చినవి 2లు, ఫస్ట్ ఇచ్చినవి 1లు, అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, y2 8 రాసుకోకూడదు. ఎందుకు? ఎక్స్ ఇన్వర్స్ అయినప్పుడు y వాల్యూ ఏమైద్ది అన్నాడు? y³ -1. అంటే 8 వాల్యూ ఏమవ్వాలి అప్పుడు? 8³ -1 అలా రాసుకోవాలి. y ఎలా మారిందో అలానే రాసుకోవాలి, 8³ -1. సో 512 కదా, 512 - 1 అంటే 511. సో 511/y3 అంటే ఎంత? y1 అంటే ఎంత? 3 ఇక్కడ. సో 3³ -1 ఏమైంది? 26. ఇప్పుడు x1 వాల్యూ చూద్దాం. x1 దీని అటు తీసుకెళ్ళిపోతాం, దీని కింద తీసుకొద్దాం. అంటే 6 × 26/511 ఈక్వల్ టు x. యూనిట్ ప్లేస్ చూద్దాం. 6 × 6 ఏమైంది? ఖచ్చితంగా 6 ఉండాలి. పైన 6 ఉండాలి, కింద 5/11 ఉండాలి. ఫస్ట్ 5/12 ఆప్షన్స్ తీసేద్దాం.
పైన ఏముండాలి యూనిట్ ప్లేస్లో 6 ఉండాలి. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే. ఇన్వర్స్ వచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి. x2/x1 = y2 - y, y2/y1. లాస్ట్ ఇచ్చిన వాల్యూలు 2లు అవుతాయి. ఓకే. ఫస్ట్ ఎక్స్ వారీస్ ఇట్లా అన్నాడు. x = 6 అంటే ఇది x2 వాల్యూ, ఇది x2 వాల్యూ. ఈ x1 మనం కనుక్కోవాలి. ఇదిగో ఈ x1 మనం కనుక్కోవాలి. y3 వాల్యూ అక్కడ ఇచ్చాడు. ఇది y1. ఇది y = 3 అంట. y1 వాల్యూ ఎక్కడ ఇచ్చేసాడు. y2 వాల్యూ ఎక్కడ ఇచ్చేసాడు. ఓకే. ఇలా కనుక్కోవాలి మనం ఈ లెక్కలకి. చాలాసార్లు అన్నీ నేను చెప్పేవన్నీ రిపీటెడ్ మోడల్ క్వశ్చన్స్. సో మనకు ప్రాక్టీస్ చేస్తే సెట్ అయిపోతాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ఇది. సో డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్స్ అంట. సో ఇందులో స్మాలెస్ట్ అంటే ఏంటి? స్మాలెస్ట్ అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి, లార్జెస్ట్ అంటే డిఫరెన్స్ తక్కువ ఉండాలి. 3కి 5కి డిఫరెన్స్ ఎంత? 3కి 8కి డిఫరెన్స్ 5, 5కి 4కి 5కి 9కి 4 డిఫరెన్స్, 26, 27కి డిఫరెన్స్ 1, 15, 32కి డిఫరెన్స్ ఎంత? 15, 32 డిఫరెన్స్ 18 డిఫరెన్స్. సో ఇందులో లార్జెస్ట్ ఏది? డిఫరెన్స్ తక్కువ ఉన్నది. డిఫరెన్స్ తక్కువ ఉంది ఏది? 26/27. స్మాలెస్ట్ ఏంటిది? స్మాలెస్ట్ అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ అంటే ఇది 15/32. వాడేం అడిగాడు మనల్ని? డిఫరెన్స్ అడిగాడు. సో ఇదొక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే ఆన్సర్ వచ్చేద్ది. ఎందుకు? ఎల్సిఎం మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు 27కి 32కి ఎల్సిఎం ఎంత? ఇదొక ఆడ్ నెంబరు, ఇదొక ఈవెన్ నెంబరు. ఈ రెండింటికి ఎల్సిఎం అంటే వాటి యొక్క ప్రొడక్టే కదా, ప్రొడక్టే. సో ఇప్పుడు ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో 7 × 2 యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. ఎందుకు? యూనిట్ ప్లేస్ డిఫర్ ఉంది కాబట్టి. 7 × 2 ఎంత? 14. అంటే డినామినేటర్లో యూనిట్ ప్లేస్లో 4 ఉండాలి. దీనికి ఉందా? లేదు. దీనికి ఉందా? లేదు. దీనికి ఉందా? ఉంది. దీనికి ఉందా? లేదు. ఓకే. ఇది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూద్దాం. బై సెల్లింగ్ an article of 3/8 of its actual price, Sharad incurs at a loss of 19% and he sells at 60% of its actual selling price, then the profit is. అంటే ఒక వస్తువుని వాడు దాని యొక్క యాక్చువల్ ప్రైస్ కంటే 3/8తో కొన్నాడంట. సో దానివల్ల తను 19% నష్టపోయాడంట. ఒకవేళ తనకి 60% లాభం రావాలంటే తను ఉన్నదానికంటే 60% ఎక్కువ అమ్మితే తనకి ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చింది. ఓకే. సో డినామినేటర్నే మనం కాస్ట్ ప్రైస్ అనుకోవాలి. ఎందుకు? ప్రాఫిట్ అనేది ఎప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యిద్ది. ఎందుకు? కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందో సెల్లింగ్ ప్రైస్ దానికంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడే మనకి ప్రాఫిట్ వస్తుంది, లేదా రాదు. కాబట్టి ఇచ్చిన డినామినేటర్నే మనం కాస్ట్ ప్రైస్ అనుకోవాలి. సో 8లో వాడేమన్నాడు? బై సెల్లింగ్ an article of 3/8 of its actual selling price. సో 8లో 3/8% అంటే ఎంత? 8లో 3/8% ఎంత? 8లో 3/8 అంటే 8 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే. 3 పార్ట్స్. ఓకే. 3 పార్ట్స్ వాల్యూ తనకు లాస్ ఎంత వచ్చిందంట? 19%. సో 100లో 19 పోతే 81. ఓకే. సో ఓకే. 8లో 3/8% అంటే ఎంత? 3. సో ఈ 3 పార్ట్స్ లాస్ ఎంత అంట? 19% లాస్ అంటే 100లో 19 పోతే ఎంత? 81. సో 3 పార్ట్స్ 81 అంట. వాడేమన్నాడు? హీ సెల్స్ ఎట్ 60% ఆఫ్ ఇట్స్ యాక్చువల్ ప్రైస్. యాక్చువల్ ప్రైస్ ఎంత అనుకున్నాం మనం? 8 అనుకున్నాం. 8లో 60% అమ్ముదాం అనుకున్నాడంట. 8లో 60% ఎంత అంటే 8 × 60/100. 20 కొట్టేద్దాం. 23 25. సో ఎంత ఉంది? 24 ఉంది పైన. 24/5. ఓకే. అంటే డైరెక్ట్గా చేసేద్దాం. 8 48. 8 పక్కన 0 480/100. ఓకే. కింద 100 ఉంది, పైన 480 ఉంది. పాయింట్లు ఎక్కడ పెట్టుకుంటాం? 2 పాయింట్లు రైట్కి పెట్టుకుంటాం. కాబట్టి 4.8. ఓకే. ఇలా అని చేయొచ్చు. సో 3 పార్ట్స్ వాల్యూ 81. సో 8లో 60% అంతా 4.8 వచ్చింది. ఈ 4.8 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయడమే. ఎంత?
4.8 ఇంటూ 81/3 81లో 27 సార్లు పోయిద్ది. సో 48, 27 7 8 56 4 28 ఒక 5 33. సో 2 8 16 2 4 8 1 9 6 9 12 96 12 96 కానీ 4.8 దగ్గర ఒక పాయింట్ ఉంది కాబట్టి 129.6 వచ్చింది. సో 129.6 వచ్చింది. మరి ఆన్సర్లో లేదుగా అంటే మనకి కాస్ట్ ప్రైసే 100 ఉంది. 100 మీద ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 29.6 ఎక్స్ట్రా వచ్చింది. అంతే కదా. సో 129లో నుంచి 100 తీసేయాలి. ఎందుకు? ఈ 100 అనేది కాస్ట్ ప్రైస్. సో ఎంత వచ్చింది అప్పుడు? 29.6. సో ఈ 29.6 మన ఆన్సర్. ఓకే, ఈ స్లోగా చెప్తున్నాను, కాకపోతే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పీడ్గా చేసేస్తే లెక్క 1 మినిట్ కంటే తక్కువలోనే అయిపోద్ది. టక. ఓకే, ఇలాంటి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఇస్తాడు. ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏమనుకోవాలి? డినామినేటర్నే సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. నేను కాస్ట్ ప్రైస్ అని చెప్పాను, డినామినేటర్నే సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. ఓకే, 8 నేను 8 అనుకున్నాను. 8లో 3/8 అమ్మాడంట. అంటే ఎంత కమ్మినట్టు తను? 8లో 3/8 అమ్మాడంటే 3 రూపీస్కి అమ్మినట్టు. అప్పుడు ఏం లాభం వచ్చింది? ఎంత నష్టం వచ్చింది? 19% నష్టం వచ్చింది. 100లో 19 పోతే 81. అంటే ఆ 3% తను 81కి అమ్మాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? ఇఫ్ హీ సెల్స్ అట్ 60% ఆఫ్ ఇట్స్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 8 అనుకున్నాం. దానికంటే తను 60% ఎక్కువ అమ్ముదాం అనుకున్నాడు. సో 8లో 60% అమ్ముదాం అనుకున్నాడు. సో ఎంత? 8లో 60% అంటే 4.8. ఇందాక 3కి అమ్మాడు కదా, ఇప్పుడు 4.8కి అమ్ముదాం అనుకున్నాడు. ఎంత వస్తుంది? 129 వచ్చింది. 129 అంటే 129 ఆన్సర్లో ఉండదు. ఎందుకు? ఆ 129లోనే 100 కాస్ట్ ప్రైస్ ఉంది. ఆ 120లోనే 100 కాస్ట్ ప్రైస్ ఉంది. సో 100దే 129కి అమ్మాడు. అంటే ఎంత లాభం? 29 లాభం. సో అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రిక్కి చూద్దాం. 400 చీకూస్ వర్ బాట్ ఎట్ 1410 per 100. అంటే 100 రూపీస్కి తను 1410 కొన్నాడంట. ఏంటివి? ఈ చీకూస్. అండ్ సోల్డ్ అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 860. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ డజన్. అంటే పర్ డజన్ అంటే ఒక్కొక్కదాన్ని ఎంత కొన్నాడు అని అర్థం. ఓకే, 400 చీకూస్ అంట. సో 100కి 14.40 కొడితే 100కి 14.10 కొన్నాడు. మరి 400కి ఎంత కొంటాడు? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 14.10 ఇంటూ 4 వస్తుంది. ఎందుకు? 100కే ఎంత కొన్నాడు? 100కి 14.10 కొంటే 400కి ఏమైతే? జస్ట్ ఇంటూ 4 అయింది. ఇక్కడ ఇంటూ 4 కదా, మిస్ అవ్వాలా, ఇంటూ 4 అయిపోద్ది. కావాలంటే చూద్దాం. 14.10 ఇంటూ 400/100. ఓకే, 100లో 400 4 సార్లు పోద్ది. సో అదే డైరెక్ట్గా వేసేసాం. 14.10 ఇంటూ 4. ఓకే, ఇప్పుడు మనం వేయాల్సిన స్టెప్ ఏంటంటే ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? సో తిని ఎంత కొన్నాడు? ఫస్ట్ 14. ఇదిగో 400 వాటికి వేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్ కూడా వేసుకోవాలి. 400కి ఎంత వచ్చింది మనకి? 14 × 10 వచ్చింది ప్లస్ ప్రాఫిట్. 14 × 10 వచ్చింది ప్లస్ ప్రాఫిట్. ఇది మొత్తం సెల్లింగ్ ప్రైస్ అనమాట. కానీ వాడు అంతకు అడిగాడు, ఒక్కొక్క దానికి అడిగాడు. ఒక్కొక్క దానికంటే బై 400 వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 4 0 0 4 1 4 4 4 16 4 1 4 1 5 ప్లస్ 860 0 6 4 10 6 1 8 14 1 15 65 500. సో 65,400 వచ్చింది. క్యాల్కులేషన్ కొంచెం డిఫికల్ట్ ఉంది. సో ఐ పోస్ట్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ లెక్క చూద్దాం. ఏ వెండర్ క్లెయిమ్స్ టు సెల్ ద వీట్ ఎట్ ద లాస్ ఆఫ్ 35%. అంటే ఒక వెండర్ ఉన్నాడంట, నేను నా వస్తువులన్నీ అమ్మాల్సిన దానికంటే 35% తక్కువ అమ్ముతున్నానయ్యా అన్నాడంట. బట్ హీ చీట్స్ బై యూజింగ్ 60% లెస్ దాన్ వాట్స్ మెన్షన్డ్ ఆన్ దెమ్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒకడు ఉన్నాడంట, వాడేమంటున్నాడు? నేను అమ్మాల్సిన దానికంటే 35% తక్కువ అమ్ముతున్నాను. కానీ వాడి ఇంటెన్షన్ ఏంటంటే
వాడేంటి యాక్చువల్గా యూజ్ చేయాల్సిన వెయిట్ కంటే 60% లెస్ యూజ్ చేస్తున్నాడంట. సో మెన్షన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఫస్ట్ ఎలా రాసుకోవాలి స్టెప్స్. తను ఫస్ట్ 100కి అమ్మాల్సింది 35% లాస్కి అమ్ముతున్నాను అన్నాడు. అంటే 100కి అమ్మాల్సింది 65కి అమ్ముతున్నాను అంటున్నాడు. చీటింగ్ ఎటు రాసుకోవాలి, ఇటు పక్క రాసుకోవాలి. ఒరిజినల్ వాల్యూ 100కి అమ్మాల్సింది పోయి తను అంతకు అమ్ముతున్నాడంట 60% లెస్కి అమ్ముతున్నాడు. అంటే 40కి అమ్ముతున్నాడు తను. ఓకే, ఇలా ఇటు పక్కదే క్యాన్సిల్. 5 ఎక్కం 5 8 5 13 8 13 అంట. అంటే తను 8 కొని 13కి అమ్ముతున్నాడు. ఎంత లాభం? 5 లాభం. ఎంత మీద? 8 మీద ఇంటూ 100. ఓకే, క్యాన్సిలేషన్ చేద్దాం. 4 2 4 25. ఇంకా 5 5 5 25 ఎంత? 125. ఓకే, 125. 2 ఎక్కం 2 6 12 5 దిగిద్ది. 2 2 62తో స్టార్ట్ అవ్వాలి ఆన్సరు. ఇదే మన ఆన్సర్. ఓకే, సింపుల్. వాడు ఎంతకు అమ్ముతున్నాడు? ఫస్ట్ ఇచ్చిన లాభమో నష్టమో చూసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన ట్రాన్సాక్షన్లో లాభమో నష్టం అంటే ఒరిజినల్ వాల్యూ ఇక్కడ రాసుకుని ఎంత పెరిగిందో ఎంత తగ్గిందో రైట్లో రాసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు చీటింగ్ వచ్చాడు, బట్ హీ చీట్స్ బై యూజింగ్ వెయిట్. చీటింగ్ వచ్చినప్పుడు ఒరిజినల్ వాల్యూ రైట్ రాసుకోవాలి. ఎంత చీట్ చేశాడు, ఎంత మిగిలింది. 60% చీటింగ్ అంటే 100లో 60% చీట్ చేశాడు. తను ఎంతకి ఇస్తున్నాడు? 40కి ఇస్తున్నాడు. సో ఆపోజిట్ వాల్యూలు అంటే సేమ్ సైడ్ కొట్టేయకూడదు. అంటే ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 0 కొట్టేయకూడదు. ఆపోజిట్ సైడ్స్ కొట్టేయాలి. ఇది కొట్టేయాలి, ఇది కొట్టేయాలి. ఓకే, అలా 8-13 వచ్చింది. సో ఎంత లాభం? 5 లాభం. దేని మీద? 8 మీద. పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ చేసా 62.5 వచ్చింది. ఓకే, a dishonest vendor claims that he is selling goods at their cost price, but he weight 725 per 1000 grams. What is the profit percentage? ఒక వెండర్ ఉన్నాడంట. వాడు ఏం చేస్తున్నాడు? మీరు చెప్పిన దానికి రేట్లకు అమ్ముతున్నానయ్యా అన్నాడు. మీరు చెప్పిన కాస్ట్ ప్రైస్కి నేను అమ్ముకుంటున్నాను అని చెప్పాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? 1000కి 725 గ్రామ్సే పెడుతున్నాడు. అంటే కిలో రాయి పెట్టకుండా కిలో రాయి అని చెప్పి 725 గ్రామ్స్ రాయే పెడుతున్నాడు. సో తనకి ఎంత లాభం వచ్చింది? ఇందాక చెప్పుకున్నాం ఎంత లాభం వచ్చింది. హీ చీట్స్ అన్నప్పుడు ఒరిజినల్ వాల్యూ రైట్లో రాసుకోవాలి. ఒరిజినల్ వాల్యూ ఎంత? 1000 గ్రాములు. ఎంతకి ఇస్తున్నాడు? 725కి ఇస్తున్నాడు. క్యాన్సిలేషన్. 5 ఎక్కం 5 14 70 5 5 25 5 20 100 0 మళ్ళీ 5 ఎక్కం 5 2 10 5 9 45 5 20 5 4 0 29 40 పోవు. 29 40 అసలు పోవు. కాబట్టి 29కి అమ్ముతున్నాడు, 29 కొంటున్నాడు, 40కి అమ్ముతున్నాడు. ఓకే, ఇప్పుడు ఎంత లాభం? 11 లాభం. ఎంత మీద? 29 మీద ఇంటూ 100. పైన 11 మల్టిపుల్ ఉన్నాయి కానీ ఇక్కడ 11 మల్టిపుల్ చెక్ చేయకూడదు. ఎందుకు? అన్ని పాయింట్స్ డిజిట్స్లో ఉన్నాయి. దట్టు ఒకటి కూడా 11 మల్టిపుల్లో పోదు. కాబట్టి 11 చెక్ చేయకుండా డైరెక్ట్గా చేసేద్దాం. 29 1100 29తో పోయిద్దా? ఫస్ట్ అన్ని 3లు 4లు ఉన్నాయి కదా, కాబట్టి 3లు 4లతో చెక్ చేస్తాం. 29 3s 9 27 2 3 6 1 2 3 6 2 8 87. 4లు చెక్ చేద్దాం. 29 4 4 9 36 2 4 8 3 11. 4 అయితే ఎక్కువైపోతుంది. 3లు 4 అయితే 116 వచ్చేస్తుంది. 110 ఉంది కాబట్టి 87. సో ఇప్పుడు ఎంత? 10లోంచి చెడిపోతే 3. ఇక్కడ ఎంత ఉంటుంది? అప్పుడు 0 ఉంటుంది. ఇటు 10లో నుంచి 8 పోతే 2 230. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. 7 8 9 అని. 29 7 7 9 63 2 14 6 20 203 వచ్చింది. అవదు. 29 8 8 72 216 7 16 1 7 23. 8కి ఎక్కువైపోతుంది అంటే 7 వేసుకోవాలి. ఓకే, 37 ఉండాలి ఆన్సర్లో. 37 మన ఆన్సర్. 37 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ లెక్క చూద్దాం. ద కేతన్ సోల్డ్
171 chairs had gain equal to the selling price of 95 చైర్స్. అంటే చేతన్ అనేవాడు 171 చైర్స్ అమ్మాడంట. సో తనకి ఎంత వచ్చిందంటే 95 చైర్స్ అమ్మినంత లాభం వచ్చిందంట. సో తనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే ఇక్కడ ఈ ఎస్పీ 171 దాని యొక్క గెయిన్ ఎంత 97 ఎస్పీనేనంట. ఇలా ఎస్పీలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎస్పీ ఫైన్ రాసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన వాల్యూ హ్యాడ్ గెయిన్ ఈక్వల్ టు అని ఇచ్చాడు కదా, ఎంతకైతే లాభం వచ్చిందో అది న్యూమరేటర్లో రాస్తాం. అది ఎలా, గెయిన్ వాల్యూ బై డిఫరెన్స్ ఇంటూ 100 అనమాట. లేదా ఈ లెక్క చాలా రకాలుగా చేయొచ్చు, ఇది సింపులెస్ట్ మెథడ్. గెయిన్ వాల్యూ ఎంత 95 చైర్స్, గెయిన్ వాల్యూ 95 చైర్స్. డిఫరెన్స్ అంటే 171లో నుంచి 95 తీసేయడం, 175లో నుంచి 95 తీసేస్తే ఇంటూ 100. సో 95 డివైడెడ్ బై 11 నుంచి 5 పోతే 6, ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 6 ఉంటుంది. 16 నుంచి 9 పోతే 7 ఇంటూ 100. సో ఈ రెండు ఎక్కువ పోతే 19, 19 5లు 19 4లు 400 20 సార్లు పోతే. సో 5 25లు 125.